నిన్ను బట్టి యేసయ్య తండ్రిని స్తుతిస్తున్నాడా? నిన్ను బట్టి నన్ను బట్టి యేసయ్య దుఃఖపడుతున్నాడా? ప్రభాకర్ గారు ఏమన్నా అర్థమవుతుందా? ఏమర్థమైంది అంటారు? దేవుని బిడ్డలారా, క్రీస్తు మర్మము బయలుపడాలంటే నేను భయము భక్తి కలిగి ఉండాలి. మనకేం లేదు, ఏమనుకోవాలి. భయం ఉంటే 11 గంటలు వస్తారు చర్చికి. నీకు అర్థం అవుతానికి చెప్తుంది. భయం ఉంటే దేవుడు అంటే భయం ఉంటే 8 గంటలకు వస్తావు. దేవుడు భయం ఉందనుకోండి, 8 గంటలకు వస్తావు, సమయానికి వస్తావు. అంటే దేవుడు భయం లేకపోతే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావు. ఇంకేమంటది? దేవుడు ఇంకా మనకి బయలుపడే విధానం అనేది మనకు భక్తి, మన భక్తి అవునండి. వచ్చి పోయే కాడికి ఇక్కడికి వచ్చి మనం ఇన్ని గంటలు కూర్చోవడం అనవసరం. ఏంటంట, ఊరకని వచ్చి పోవడానికి ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం లేదు. మనం వచ్చింది దేనికో తెలుసా? నేర్చుకోవటానికి వచ్చాం. నేర్చుకున్న తర్వాత మనకు మాట చెప్పాం. ఏం చెప్పా? నేర్చుకుంటే మార్చుకోవాలి. ఏం చెప్పా చెప్పండి. వినపడుతుంది అబ్బాయ. ఏంటంట? నేర్చుకుంటే ఎంతమంది మార్చుకున్నారు? ఎంతమంది మార్చుకున్నారు? ఎక్కడ ఇప్పుడు ఈ స్థానంలో కూర్చొని నేను మార్చుకున్నాను అన్న వాళ్ళంతా మీరు నేర్చుకున్న వాళ్ళే. మార్చుకోలేదు అంటే ఇంకా మీరు నేర్చుకోవడానికి కూర్చోవాలా అంటే ఇది ఇది ఆయా బడికి పోయేది ఎందుకు? గుడ్లు తినటానికి. చెప్పండి, గుడ్లు తినటానికి, పాలు తాగటానికి. ఆ సిక్కీసే ఏదో అంటున్నారు, నాకు కూడా సరిగ్గా తెలియదు. సిక్కీస్ తినటానికి, మేము ప్రశాంతంగా 1 గంట నిద్రపోవటానికి, మీ నాన్న తల్లిదండ్రులు ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవటానికి ఆయా బడి పెట్టారు. అదేనండి, అర్థమైందా నా మాట? ఆయా బడి ఎందుకు? అమ్మా నాన్నకి విశ్రాంతి లేదంట, అందుకు పంపిస్తున్నారు. అమ్మా నాన్న దాచిపెట్టిన డబ్బులేమో బ్యాంకులు వేసి గుడ్డు కోసం, పాలు కోసం ఆయమ్మల్ని వాళ్ళని బతికించుకోవచ్చు. అలా ఇది ఉండకూడదు. అలా ఈ దేవుని మందిరం ఉండకూడదు. అలా ప్రభు సన్నిధి ఉండకూడదు. ఈ సన్నిధి ఏమిటో తెలుసా? ఆయన ప్రత్యక్షతను చూడాలి. ఆ ప్రత్యక్షతను చూసి నేర్చుకొని మార్పు చెందాలి. అది అందుకోసం ఈ స్థలానికి వచ్చింది. అంతేగాని ఆదివారం సెలవంట, ఏంటంట సెలవంట, కొద్దిగా అక్కడన్నా పట్టాకలు నిద్రపోతే సోమరుడు అంటారని, లేకపోతే 6 దినాలు మళ్ళా పని చేయలేకపోతాం కొద్దిగా విశ్రాంతి కోసం. కొన్ని సమయాల్లో ఎక్కడైతేనండి పాస్టర్ గారు బాగా నిద్ర వచ్చింది. ఎందుకు వచ్చిందంట? ప్రశాంతంగా ఉంటుందంట. దేవుడు నిన్ను నన్ను లెక్క అడిగే రోజులున్నాయి. నువ్వు ఎందుకు వచ్చావో, ఎందుకు వెళుతున్నావో అడిగే రోజు ఉంది. ఏంటంట? పాడబడండి. అదే ఆ రోజు యేసయ్య ఒక్క రోజు, ఆ రోజు అంతకుముందు ఆయన ఎదుట నిలబడే రోజు. ఈరోజు
అడిగే రోజు. ఏ రోజు? నాకు గుర్తే ఉంది, నిన్ను అడుగుతా ఒక రోజు అని నువ్వు ఎలా గుర్తు పెట్టుకొని రాసుకున్నావో, నీ ప్రతి విషయం, నా ప్రతి విషయం రాయబడుతుంది గ్రంథంలో. నువ్వు ఎందుకు వచ్చావో ఇది నానా, ఏమి నేర్చుకున్నావో ఇది నానా, ఏమి మార్చుకున్నావో ఇది నానా, ఏ తీర్మానం చేసుకున్నావో ఇది నానా, అన్నీ రాస్తున్నాడు ఆయన, అన్నీ రాస్తున్నాడు. నువ్వేదో